సో ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారిని ఆల్రెడీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. బీజేపీ ఇంకా కొంత ఆలోచనలో ఉంది. సో బీజేపీకి అక్కడైతే పెద్దగా బలం లేదు. ఎందుకంటే ముస్లిం ఓట్ బ్యాంకు, అదేవిధంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, హిందూ ఓట్ బ్యాంకు కొంత బీఆర్ఎస్ సైడ్, కొంత కాంగ్రెస్ సైడ్ ఉంటుంది కాబట్టి అక్కడ బీజేపీకి బలం లేదు. టఫ్ ఫైట్ అయితే మనకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దాంట్లో ముఖ్యంగా నవీన్ యాదవ్ విషయానికి వస్తే స్థానిక నాయకుడు కావడం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. సో నవనిర్మాణ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో దాదాపు కుటుంబ మిషన్ల పంపిణీలు కావచ్చు, లేకపోతే స్కూళ్ళల్లో విద్యార్థులను అనేక మంది పిల్లల్ని కూడా వీళ్ళు చదివించడం జరుగుతుంది సొంత ఖర్చులతోటి. సో ఇవన్నీ సేవా కార్యక్రమాలు కూడా నవీన్ యాదవ్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో 2 సార్లు పోటీ చేసిన అనుభవం కూడా, తర్వాత ఒక బూత్ నుంచి కూడా కార్యకర్తలు తన సొంత ఇమేజ్ తోటి నిర్మించుకోవడం జరిగింది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ కూడా గెలవాలని కోరుకుందాం. కాబట్టి అందరి సపోర్ట్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.